హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను ఇప్పుడే సోషల్ మీడియాలో అంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో ఒక వార్త అయితే చూసా. అదేంటంటే రాహుల్ గాంధీ గారు తెలంగాణలో పర్యటించి కాంగ్రెస్ పార్టీ శివుడు, బీజేపీ పార్టీ విష్ణు అవతారం అని చెప్పి మాట్లాడారంట. అంటే మేబీ ఆ పవర్స్ అలా ఉంటాయి అని చెప్పడం ఆయన అభిప్రాయం ఏమో. అది సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అదే చక్కర్లు కొడుతుంది. అలానే గూగుల్ న్యూస్ లో కూడా వచ్చింది. కొన్ని న్యూస్ పేపర్స్ వాళ్ళు కూడా వేశారు, కానీ బైట్స్ అయితే బయటికి రాలేదు. అంటే ఆయన మాట్లాడి రాలా. అలాగే తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు గారు ఉన్నారు కదా, ఆయన కూడా చెప్పారు విష్ణుమూర్తితో బీజేపీ పార్టీని పోల్చారు, శివుడితో కాంగ్రెస్ పార్టీని పోల్చారు అని. ఆయన మాట్లాడింది బయట మనకు రాలేదు, కానీ ఒకవేళ ఆయన మాట్లాడి ఉంటే అది 100% కాంగ్రెస్ పార్టీ అసమర్థతను ప్రూవ్ చేసుకున్నట్టే. ఎందుకు అంటే శివుడితో కాంగ్రెస్ పార్టీని పోల్చుకోవడం, బీజేపీ పార్టీతో విష్ణుమూర్తిని పోలవడం కరెక్ట్ అయిన అంశం కాదు. ఎందుకు అంటున్నానంటే, నేను ఇక్కడ శివుడు ఎవరు, విష్ణువు ఎవరు అనేది పక్కన పెడదాం. మనం కొంతమంది ఈ టాపిక్ లోకి వచ్చేప్పటికి ఏమంటున్నారంటే, శివుడు లోకాన్ని శాసించే వ్యక్తి, ఆయన గొప్ప శక్తిమంతుడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంత గొప్పదే అంటారు. కొంతమంది ఏమంటారంటే, విష్ణువు 10 అవతారాలు ఎత్తాడు కాబట్టి, 10 అవతారాల ద్వారా మంచిని మంచిగా, చెడుని చెడుగా జయించాడు కాబట్టి, మంచితో చెడు మీద విజయం సాధించింది కాబట్టి, దశావతారాల్లో ఉన్నటువంటి ప్రత్యేకం ఏంటంటే చెడు మీద మంచి విజయం సాధిస్తుంది అని చెప్పటమే విష్ణుమూర్తి అవతారాల యొక్క సారాంశం. శివుడి గురించి కాంగ్రెస్ పార్టీ నేతలు పాజిటివ్గా కొన్ని కామెంట్లు ఉన్నాయి, పోస్టులు ఉన్నాయి. ఎక్స్, ఈ ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లు ఇవే జరుగుతాయి. అసలు నా ఉద్దేశం ఏంటంటే, పార్టీల్లోకి దేవుణ్ణి ఎందుకు లాగుతున్నారండి? నాకు అర్థం కాదు. పార్టీలతో దేవుడికి ఏం సంబంధం అండి? నేను ఇక్కడ తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు గారిని సపోర్ట్ చేయట్లా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారిని సపోర్ట్ చేయట్లే. ఇరువురి విషయం గురించి మాట్లాడుతున్నా. రామచంద్రరావు గారు రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాటలను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అసలు రాహుల్ గాంధీ గారికి హిందూ దేవుళ్ళతో పోల్చుకునే హక్కు లేదని, జీసస్ క్రైస్ట్తోనో అల్లాతోనో పోల్చుకోవాలని రామచంద్రరావు గారు అంటున్నారు. ఈయనేమో శివుడు, విష్ణు అని చెప్పి పోలికలు పోల్చాడు. దేనికండి? ఇప్పుడు ఆయన అల్లాతో, జీసస్తో కూడా పోల్చుకోకూడదు. మీరు కూడా శివుడు, విష్ణువుతో పోల్చుకోకూడదు. ఎందుకంటే శివుడు, విష్ణువు దేవుళ్ళు మీ సొంతమా? అలానే అల్లా, జీసస్ రాహుల్ గాంధీ గారి సొంతమా? ఎందుకు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు? రాజకీయ పార్టీలు అధికారం వచ్చిన తర్వాత ఈ మతం అనేటువంటి ఒక మాటను తీసుకొస్తే దేశం ఆగమైపోతుందని తెలీదా? మత ప్రాతిపదికన నడుస్తున్నటువంటి దేశాల పరిస్థితి ఏంటి ఈరోజు చూడట్లేదా? రాజకీయ సంక్షోభం, ఆర్థిక సంక్షోభం, ఉపాధి ఉద్యోగాల అవకాశాలు లేక వలస వెళుతున్నారు. ఇప్పుడు ఒక పార్టీ ఒక మతానికి సపోర్ట్ చేయకూడదండి. ఒకవేళ ప్రజలు ఆ పార్టీకి ఏదైనా మతాన్ని అంటగట్టారనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు బీజేపీ పార్టీకి హిందూ మతాన్ని అంటగట్టారు అనుకుందాం, మామూలుగా అనుకుందాం. ఎందుకు? నరేంద్ర మోదీ హిందూ, బీజేపీ పార్టీలో హిందువులు కాకుండా వేరే వాళ్ళు లేరా? ఉన్నారు. క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. ఆర్ఎస్ఎస్లో హిందువులు కాకుండా లేరా? క్రిస్టియన్స్ లేరా? కేరళ ఎక్స్ డీజీపీ ఆర్ఎస్ఎస్లో మెంబర్ ఆయన ఏం మాట్లాడారు ఆర్ఎస్ఎస్ గురించి? నాకు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు నచ్చాయి, నేను చేరాను. అంటే హిందూకి పరిమితం చేయొద్దండి ఇక్కడ. అంటే ఒక మతానికి రాజకీయ పార్టీని పరిమితం చేయడం వల్ల ఏమవుతుందంటే దేశంలో అభివృద్ధి అనేది కుంటుపడిపోతుంది. మతం అనేది ఆ వ్యక్తి అనుసరించేటువంటి మార్గం, ఆ వ్యక్తి నమ్మేటువంటి నమ్మకం, ఆ వ్యక్తి నమ్మేటువంటి దేవుడు. దానిని ఒక దేశానికి అంటగట్టామనుకోండి, ఆ దేశంలో అభివృద్ధి ఉండదు, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉండవు, మూఢనమ్మకాల్లో బ్రతికేస్తారు, ప్రతిదానికి దేవుడి మీద ఆధారపడతారు. దేవుడు అంటే ఏంటంటే దేవుడు ఉన్నాడు అనే భయంతో, లేదా దేవుణ్ణి నమ్మిన వ్యక్తులు సక్రమమైన మార్గంలో నడుస్తారు అనేటువంటి అంశం. అది ఎవరి వ్యక్తిత్వాన్ని బట్టి వాళ్ళకు ఉంటుంది. దేవుణ్ణి నమ్మిన వ్యక్తులు కొంతమంది అబద్ధం ఆడడానికి ఇష్టపడరు, కొంతమంది ఈజీగా అబద్ధం చెప్తారు, కొంతమంది మోసం చేయరు, కొంతమంది మోసం చేస్తారు. 99% దేవుణ్ణి నమ్మిన వ్యక్తులు మంచి మార్గంలో నమ్మడానికి ప్రయత్నం చేస్తారు. అది ఏ దేవుడైనా సరే, అల్లా అవ్వచ్చు, జీసస్ అవ్వచ్చు, రాముడు అవ్వచ్చు. ఎవరినైనా సరే దేవుణ్ణి నమ్మితే వారి యొక్క ఆలోచనలు కాస్త వైవిధ్యంగా ఉంటాయి. ఎందుకంటే మంచి చేస్తే మనకు మంచి తిరిగి వస్తుంది, కర్మ ఫలితం ఉంటుంది అని నమ్ముతారు కాబట్టి. అది ఏ మతంలో అయినా ఉంది. కానీ రాజకీయ పార్టీలు ఆ మతాన్ని పులుముకోవడం వల్ల ఏమవుతుందంటే ప్రజల నుంచి మద్దతు కరువు అవుతుంది. ఈరోజు ఏమైంది దేశంలో? కాంగ్రెస్ పార్టీని ముస్లిమ్స్, క్రిస్టియన్స్ సపోర్ట్ చేస్తున్నారు, హిందువులు అస్సలు సపోర్ట్ చేయట్లా. ఎందుకు అంటే ఈ విషయాన్ని కూడా మనం ఒకసారి చూద్దాం. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ ముస్లిమ్స్ పార్టీ అనేటువంటి ముద్రపడింది. ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి సపోర్ట్ చేస్తుంది, హిందువులను పట్టించుకోదు అనే ముద్రపడింది. ఎందుకు? వాళ్ళు పబ్లిక్గా ఎన్నోసార్లు ఎన్నో మీటింగ్స్లో
ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అని చెప్పారు. అలానే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ హిందువులకు చేసినటువంటి అన్యాయాలు కానీ, హిందువుల మీద చూపించినటువంటి వివక్షతలను కానీ ఫిల్టర్ చేసి చూసుకున్నారు తర్వాతి కాలంలో. దానివలన కాంగ్రెస్ పార్టీకి హిందూ పార్టీ కాదు అనేటువంటి ముద్రపడింది. ఇక బీజేపీ పార్టీ విషయానికి వస్తే, బీజేపీ పార్టీ హిందూ పార్టీ అని ముద్ర పడినా ముస్లిమ్స్, క్రిస్టియన్స్లో కొంత సపోర్ట్ ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీకి హిందువుల్లో సపోర్ట్ లేదంటే ఉంది, లేకపోతే ఎందుకు గెలిపిస్తారండి? కర్ణాటకలో, అలాగే తెలంగాణలో, హిమాచల్ ప్రదేశ్లో హిందువులు లేరా? ఉన్నారు కదా, మరి ఎట్లా గెలిచింది? కాంగ్రెస్ పార్టీకి హిందువుల సపోర్ట్ కూడా కొంత ఉంది. బీజేపీ పార్టీకి ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఎంతలా సపోర్ట్ చేస్తున్నారో కాంగ్రెస్ పార్టీకి హిందువులు అంతలా సపోర్ట్ చేయట్లా. చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది కదా. 2024 ఎలక్షన్సే తీసుకోండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది కదా. కాంగ్రెస్ పార్టీకి కేవలం 90-93 సీట్లు ఎందుకు వచ్చినాయి? ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, హిందువులు ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయట్లా, ముస్లిం, క్రిస్టియన్స్ ఎక్కువ శాతం బీజేపీ పార్టీకి సపోర్ట్ ఇస్తున్నారు. ఇది ఉన్నటువంటి పరిస్థితి. అంటే నేను ఇప్పటి వరకు రాజకీయ నాయకులకి ఓట్లు పోతే ఆ పార్టీ యొక్క బలం ఆయా మతాల్లో తగ్గుతుందనే అంశం మీదే చెప్పా. కానీ ఇంకొక అంశం ఉంది. అదేంటంటే, ఈరోజు బీజేపీ పార్టీకి ఒక మతాన్ని అంటగట్టామనుకోండి, లేదా బీజేపీ పార్టీ అంటే విష్ణు పార్టీ అన్నామనుకోండి, భవిష్యత్తు తరాల్లో ఇది చాలా ప్రమాదంగా మారబోతుంది. అసలు విష్ణువుని ప్రపంచానికి పరిచయం చేసిందే బీజేపీ పార్టీ అనుకుంటారు, శివుణ్ణి ప్రపంచానికి పరిచయం చేసిందే రాహుల్ గాంధీ గారు అనుకుంటారు. భవిష్యత్ తరాలకు తెలియదు కదా. ఇప్పుడు జంజీ యూత్కి 2000 బిఫోర్ ఏం జరిగింది తెలియదుగా, తెలుసా? ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఇంద్రా సినిమాకి వెళ్ళి చొక్కాలు చింపుకొని టికెట్లు తీసుకున్న విషయం జంజీ యూత్కి తెలుసా? తెలీదు. సమరసింహారెడ్డి సినిమాకి రక్తాలు కారేలాగా టికెట్ కౌంటర్లో ఫైట్లు చేసిన విషయం తెలుసా? తెలీదు. రామ్ గోపాల్ వర్మ శివ సినిమాకి ఎంత క్రేజ్ ఉండేదో జంజీ యూత్కు తెలుసా? తెలీదు. ఇది ఈ 25 సంవత్సరాల్లోనే చరిత్ర ఇంత కనుమరుగైపోతే మరి భవిష్యత్తు తరాల్లో ఎంతలో కనుమరుగైపోతుందండి? ఒక పార్టీకి మతాన్ని ఆపాదిస్తారు, ఆ మతం ఆ పార్టీలోంచి పుట్టిందేమో అనేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీలో నుంచి శివుడు పుట్టాడు, బీజేపీ పార్టీలోంచి విష్ణుమూర్తి పుట్టాడు అని చెప్పుకుంటారు. అలాంటి పరిస్థితిని తీసుకురావద్దండి దయచేసి ఎవ్వరూ కూడా. ఇప్పుడు ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్, ఎన్టీ రామారావు గారు కృష్ణుడి రూపంలో ఉన్నటువంటి విగ్రహాన్ని అక్కడక్కడ ప్రతిష్ఠిస్తూ ఉన్నారు. విగ్రహావిష్కరణ చేస్తుంటే హిందువులంతా అడ్డుకునే ప్రయత్నం చేశారు చాలా మంది. ఎందుకు అడ్డుకున్నారు అంటే, భవిష్యత్తు తరాలు కృష్ణుడు అంటే ఎన్టీఆర్ అనుకునే ప్రమాదం ఉంది. వాస్తవమే కదండి, తప్పే ఉంది. శ్రీకృష్ణుడు అంటే హిందువుల దైవం, ఎన్టీఆర్ అంటే తెలుగు వాళ్ళ ఆరాధ్య దైవం. రెండిట్లకి తేడా ఉంది కదండి. మరి అలాంటి తేడాని కలిపేస్తే ఎలా? ఒక సినిమా హీరో, రాజకీయ నాయకుడు, అఫ్కోర్స్ అభిమానుల గుండెల్లో దేవుడు అవ్వచ్చు ఆయన, కానీ హిందువులకు దేవుడు కాదు కదా. నా మాటను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎన్టీఆర్ గారు అంటే నాకేమీ పాకలేదు, ద్వేషం లేదు, నేను ఆయనకి వీరాభిమాన్ని. కానీ ఇక్కడ ఎన్టీ రామారావు గారు అంటే శ్రీకృష్ణుడు అని భవిష్యత్తు తరాలు పొరబడతాయి, అందుకని దాన్ని అడ్డుకున్నారు. అలాంటి ఒక ప్రయత్నం జరిగింది, అది మంచిదే, నేను దాన్ని అప్రిషియేట్ చేసి దాని మీద ఒక వీడియో చేశాను. ఇట్లనే ఇక్కడ రాజకీయ పార్టీలు దయచేసి మీ పార్టీలకి మతాన్ని పులుముకోవద్దండి. మీరు రాజకీయ నాయకులుగానే వచ్చారు, రాజకీయ నాయకులుగానే ఉన్నారు, రాజకీయ నాయకులుగానే వెళ్ళిపోండి. మీ పార్టీలుగానే ఉంచుకోండి. దాన్ని తీసుకొచ్చి బీజేపీ అంటే విష్ణు, కాంగ్రెస్ అంటే శివుడు అనేటువంటి ఆలోచనలు ప్రజల్లోకి రానివ్వద్దు. మీకు మతాభిమానం ఉండొచ్చు, లేదా మీ పార్టీకి ఓటేసేటువంటి ఆయా మతాల వాళ్ళు ఉండొచ్చు, అది వేరే విషయం. సో ఇక్కడ రాహుల్ గాంధీ గారు తెలంగాణలో ఈ మాటలు మాట్లాడి ఉంటే రామచంద్రరావు గారు ఖండించారు, ఓకే. కానీ రామచంద్రరావు గారు మాట్లాడినటువంటి మాటలు కూడా నేనేమి సపోర్ట్ చేయట్లేదు. మనకి ఎందుకంటే హిందూ మతాన్ని ఆగం పట్టించేటువంటి మాటలు ఎవరు మాట్లాడినా అది రాంగ్ అండి. రామచంద్రరావు గారు మేబీ ఆయన పొలిటీషియన్ కాబట్టి, రాహుల్ గాంధీ గారు ఎల్ఓపి కాబట్టి ఆయనకి ఏదో మాట్లాడాలనిపించింది, మాట్లాడారు. ఆయన నిర్ణయం అదే, ఆయన ఓన్ డెసిషన్, దాన్ని మనం ఎవరిని ఏమనలేము. రాహుల్ గాంధీ గారిని, రామచంద్రరావు గారిని మనం ఏమనలేము. కాకపోతే ఆ పార్టీలకి ఆ మతాన్ని ఆపాదించొద్దు అని చెప్తున్నాం. ఇది రాజకీయ పార్టీలు వాళ్ళు చేస్తున్నటువంటి మోసం, ఒక రకంగా దేవుళ్ళను విడదీసేటువంటి ప్రయత్నం. ఇక్కడ బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఎంత వైరం ఉందో తెలియదండి భారతదేశంలో. మరి అలాంటిది శివుడు కాంగ్రెసు, విష్ణుమూర్తి బీజేపీ అంటే, ఇప్పుడు బీజేపీలో ఉన్న వాళ్ళందరూ విష్ణుమూర్తిని పూజించారా? కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ శివుడిని పూజించాలా? అంటే హిందువుల్లోనే 2 మతాలు తీసుకొస్తున్నారా? భారతదేశంలో విష్ణుమూర్తి భక్తులు, శివ భక్తులు అని విడివిడిగా ఏం లేరండి. ఇప్పుడు ఏ వ్యక్తి అయినా కానివ్వండి విష్ణుమూర్తిని పూజిస్తారు, శివాలయానికి వెళ్తారు, పెద్దగా వాళ్ళ మధ్య వైవిధ్యం ఉండదు.
వైరాగ్యం కూడా ఉండదు, కలిసే ఉంటారు, ఎక్కడ వాళ్ళు భేదాభిప్రాయాలు చూడరు. సో ఇక్కడ ఎందుకు విడగొట్టాలని చూస్తున్నారు? ఎప్పుడో ఒకప్పుడు జరిగిందట ఆ చరిత్ర, కానీ దానికి ఆధారాలు లేవు. జరిగిందని కొంతమంది చెప్తా ఉన్నారు, కానీ అది జరగలేదంట. శివుడు విష్ణువు లేదంటే విష్ణు భక్తులు శివ భక్తులు కొట్టుకోవటం, ఇవన్నీ ఏదో కల్పిత కథలు అని చెప్పి చాలా మంది చరిత్రకారులు చెబుతూ ఉన్నారు. మరి కల్పిత కథలను తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు పెట్టి శివభక్తులకు విష్ణు భక్తుల్ని దూరం చేయాలని ప్రయత్నమా, విడదీయాలని ప్రయత్నమా, హిందువుల్లోనే 2 రకాలైనటువంటి గొడవలు పెట్టాలనే ప్రయత్నమా? ఆలోచించండి ప్రాక్టికల్గా. రాహుల్ గాంధీ గారు కానీ రామచంద్రరావు గారు మాట్లాడిన మాటల్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే హిందూ మతాన్ని 2గా విడగొట్టేటువంటి ప్రయత్నం అండి ఇది. దేశ ప్రజలు చాలా జాగ్రత్తగా ఉన్నారు రాజకీయ పార్టీల విషయంలో. అసలు శివుడితో పోల్చుకోవడం ఏంటంటే కాంగ్రెస్ పార్టీని, విష్ణువుతో పోల్చడం ఏంటంటే బీజేపీ పార్టీని, ఇద్దరికి ఎంతటి శత్రుత్వం ఉందో మనకు తెలుసు కదా. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు విడిపోవాలనేది వీళ్ళ ప్రయత్నం అని నేను అభిప్రాయపడుతూ ఉన్నా. హిందువులు అసలే బలం తక్కువ, అంతంత మాత్రం. హిందువులకు ఏదైనా ఆపద వస్తే సపోర్ట్ చేయరు. 100 కోట్ల మంది ఉన్నటువంటి హిందువులు ఈ దేశంలో హిందువులకు అన్యాయం జరుగుతుంటేనే కాముగా ఉంటున్నారు. బంగ్లాదేశ్లో హిందువులకు జరుగుతున్న పరిస్థితి ఈ దేశంలో ముస్లింస్కి జరగట్లేదు కదండి. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకున్నాను, మీకు అర్థమై ఉంటుంది క్లియర్గా. మరి ఇక్కడ 100 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి హిందువులకి అడపదడప ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. అయినా కానీ ఇంకా మిగిలిన వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. అంటే ఇంకేం చేయాలి? హిందువులు ఈ దేశం విడిచిపోయి వాళ్ళకి అప్పచెప్పాలి ఈ దేశాన్ని. ఇలాంటి విషయాలను ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించండి. ఎప్పటి వరకు రాజకీయ పార్టీలు హిందువుకి ముస్లింకి క్రిస్టియన్కి గొడవ పెట్టే ప్రయత్నం చేస్తే, ఇప్పుడు హిందువులకే గొడవ పెట్టి కొట్టుకునే ప్రయత్నం ఇది. హిందువులే తన్నుకు చావాలి అనేటువంటి అంశం తెర మీదకి వస్తూ ఉంది. జాగ్రత్తగా గమనించండి. హిందువులంతా విష్ణువు వేరు శివుడు వేరు కదండి. హిందూ దేవుళ్ళంతా ఒకటే. పూజించే వ్యక్తులు కలిసే పూజించండి. ఎక్కడా కూడా భేదాభిప్రాయం చూపించాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మన్ స్టూడియోస్.